హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కరియర్ మైండ్స్ అండ్ పాత్స్. ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మేము నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళబోతున్నాం, ఏ గ్రూప్స్ తీసుకుంటే మంచిది, ఏ గ్రూప్స్ తీసుకోవాలి, లేదా జేఈ క్వాలిఫై అవ్వలేదు, నీట్ క్వాలిఫై అవ్వలేదు, గ్రాడ్యుయేషన్లో ఏ స్ట్రీమ్కి వెళ్తే మంచిది. అసలు ఈ క్వశ్చనే తప్పు. ఏ గ్రూప్ మంచిది అనేది ఉండదు. ఎందుకంటే నువ్వు తీసుకున్న గ్రూప్ ఎంత స్టాండర్డ్ ఉన్న కాలేజీలో చదివేవనే దాని మీదే నీ అవుట్పుట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ గ్రూప్ మంచిది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. మరి ఏం చేయాలి? స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉన్న గ్రూప్స్లో మనకి ఏ గ్రూప్ సూట్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, అవైలబిలిటీలో ఉన్న గ్రూప్స్లో మనకి ఏ గ్రూప్ సూట్ అవుతుందో తెలుసుకుని ఆ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుంటే మీ కెరియర్ సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఈ సూటబిలిటీ అనేది ఎలా తెలుస్తుందంటే, మీ పర్సనాలిటీ బేస్ చేసుకునో, లేకపోతే మీ ఇంట్రెస్ట్స్ బేస్ చేసుకునో, మీ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ బేస్ చేసుకునో, మీకు ఏది ఏ కోర్స్ ఏ గ్రూప్ సూట్ అవుతుంది అనేది మీరు తెలుసుకోగలిగితే అది చాలా యాక్యురేట్గా ఉంటుంది ఆ డెసిషన్. కానీ ఇది ఎప్పుడు జరగాలి? ఇది ఎప్పుడు జరగాలంటే, స్టేట్ సిలబస్ కానీ లేకపోతే సిబిఎస్ఈ కానీ చదువుతున్నారనుకోండి, మీరు ఈ అసెస్మెంట్ అనేది లేకపోతే ఈ మీకు సూటబుల్ అయ్యే కెరీర్ గురించి తెలుసుకోవడం అనేది 9th 10th జరగాలి. లేదా ఒకవేళ మీరు ఐసిఎస్సి కానీ ఐబీ కరికులం కానీ జరిగితే ఎలెక్టివ్స్ ఆప్షన్ అనేది 8th క్లాస్లో ఉంటుంది. కాబట్టి 8th క్లాస్లోనే తెలుసుకుంటే మీరు కరెక్ట్గా మీకు సూట్ అయ్యే సబ్జెక్ట్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఆలోచించండి, ఒకసారి మీకు సూట్ అయ్యే సబ్జెక్ట్స్ గురించి మీరు తెలుసుకోగలిగితే మీ సెలెక్షన్ అనేది యాక్యురేట్గా ఉంటుందా లేదా? సో ఖచ్చితంగా ముందు అది ఫాలో అవ్వాలి. కానీ ఇది ఎలా జరుగుతుంది? దీన్ని ఎవరు అసెస్ చేస్తారు? ఎలా అసెస్ చేసి అప్పుడు మనకి సూట్ అయ్యే కెరీర్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోగలమంటే, ఖచ్చితంగా అలాంటి టూల్స్, అలాంటి అప్రోచ్ ఒకటి అవైలబిలిటీలో ఉంది. ఈరోజు నేను దాని గురించే మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను దాని గురించి చెప్పే ముందు I request all of you to please subscribe my channel. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఎందుకంటే ఏదో ఒక గ్రూప్ చదివి ఆ గ్రూప్ రిలేటెడ్ జాబ్లో సెటిల్ అవ్వడం అనేది ఇక్కడ ఫైనల్ టార్గెట్గా ఉంటుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదో ఒక గ్రూప్ చదివి ఆ గ్రూప్ రిలేటెడ్ జాబ్లో సక్సెస్ అవుతున్నారా లేదా అని చూస్తే తక్కువనే చెప్పాలి. ఎందుకంటే సక్సెస్ అంటే కేవలం మంచి శాలరీ ప్యాకేజ్ ఉండడం మాత్రమే కాదు. ఇది ఖచ్చితంగా తల్లిదండ్రులందరూ తెలుసుకోవాలి. కారణం, ప్రతి జాబ్కి ఒక వర్క్ నేచర్ ఉంటుంది. ఆ వర్క్ నేచర్కి సూట్ అయ్యే పర్సనాలిటీ గనక ఆ ఆక్యుపేషన్లోకి వెళితే అది యాక్యురేట్ సక్సెస్. అంటే నేను ముందే చెప్పినట్టు, ఒక స్టూడెంట్ యొక్క పర్సనాలిటీ, ఇంట్రెస్ట్, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఏ వర్క్ నేచర్కి సూట్ అవుతాయో తెలుసుకుని ఆ వర్క్ నేచర్ రిలేటెడ్ ఆక్యుపేషన్స్కి వెళ్ళడానికి ఏ గ్రూప్స్ తీసుకోవాలో తెలుసుకోవాలి. అంటే ఇది స్టూడెంట్ 8th 9th 10th స్టాండర్డ్లో ఉండగానే జరగాలి. దానివలన వాళ్ళు ఇంటర్లో తీసుకునే గ్రూప్స్ ఖచ్చితంగా వాళ్ళ సూటబుల్ ఆక్యుపేషన్కి చేరుకోవటానికి అవకాశం ఉన్న గ్రూప్స్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతారు. కానీ ఇది ఎలా జరుగుతుంది, ఎలా తెలుస్తుంది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ? డోంట్ వరీ. యాజ్ ఏ కెరియర్ అనలిస్ట్స్ మేము ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతాం వీళ్ళకి. అంటే టెస్ట్ కాదు, ఇది యాక్చువల్గా అసెస్మెంట్ టు అసెస్ ఏ స్టూడెంట్. దీని ద్వారా ఆ స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్స్ ఏంటి, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటో తెలియడంతో పాటు వాళ్ళకి సూటబుల్ అయిన కెరీర్ ఆప్షన్స్ కూడా తెలుస్తాయి. కాబట్టి ఈ అసెస్మెంట్ ద్వారా వచ్చిన రిజల్ట్స్ బేస్ చేసుకుని మీరు కనుక కెరియర్స్ చూస్ చేసుకుంటే అది ఖచ్చితంగా ఆ స్టూడెంట్ యొక్క సూటబుల్ కెరియర్ ఆప్షన్. ఈ ప్రాసెస్ ఏంటనేది మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ప్రాసెస్లో మనం ఒక పర్సన్ యొక్క మోస్ట్ సూటబుల్ కెరియర్ ఆప్షన్స్ని పర్సనాలిటీ, ఇంట్రెస్ట్తో కోరిలేట్ చేస్తూ ఎలా ఐడెంటిఫై చేయొచ్చో ఒక కోరిలేషన్ థియరీలో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సర్కిల్లో కనుక మనం పర్సనాలిటీ టైప్ తీసుకుంటే, ఈ పర్సనాలిటీ టైప్స్ అనేవి 8 డిఫరెంట్ వేరియంట్స్లో ఉంటాయి.
ఈ అవుట్ ఆఫ్ 8 డిఫరెంట్ వేరియంట్స్లో ప్రతి హ్యూమన్ బీయింగ్కి టాప్ డామినేటెడ్ 4 వేరియంట్స్ ఉంటాయన్నమాట. ఇలా మనకు టోటల్గా 16 డిఫరెంట్ పర్సనాలిటీ టైప్స్ ఉంటాయి. ఆ 16 డిఫరెంట్ పర్సనాలిటీస్లో ఈ పర్టికులర్ స్టూడెంట్ ఏ పర్సనాలిటీ ఉందనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇంకో సర్కిల్లో కనుక మనం కెరియర్ ఇంట్రెస్ట్ తీసుకుంటే, ఈ కెరియర్ ఇంట్రెస్ట్స్ అనేవి 5 డిఫరెంట్ కెరియర్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. రియలిస్టిక్, ఇన్వెస్టిగేటివ్, ఆర్టిస్టిక్, సోషల్, ఎంటర్ప్రైజింగ్ అండ్ కన్వెన్షనల్. Realistic people are more of hands-on people, and investigative people like investigative analysis, research interest ఉంటుంది. Artistic, arts, music, content writers. Social వచ్చి to help others or else to work for somebody's benefit. Enterprising, more of risk takers and leading people. Conventional, more of very systematic and number oriented career interest. ఈ 5 career interest లో ఆ పర్టికులర్ స్టూడెంట్ టాప్ 3 career interest ఏంటనేవి కూడా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇంకో సర్కిల్లో మనం వాల్యూస్, మోటివేటర్స్ అండ్ లెర్నింగ్ స్టైల్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వాల్యూస్, మోటివేటర్స్ ఏంటంటే, ప్రతి హ్యూమన్ బీయింగ్కి తను వర్క్ చేసే చోట ఏదో ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి హై పేస్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్ మోటివేట్ చేస్తుంది. కొంతమందికి వర్క్ చేసే ప్లేస్లో ఇండిపెండెన్స్ ఉండాలి, అది వాళ్ళకి మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మోటివేషన్స్ ఏంటనేది తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే లెర్నింగ్ స్టైల్లో విజువల్ లెర్నింగా, ఆడిటరీ లెర్నింగా, లేదంటే రీడ్ రైట్ లెర్నింగా, కైనెస్టిక్ లెర్నింగ్ స్టైలా, ఇలాంటి వాటిల్లో ఏది తన డామినెంట్ లెర్నింగ్ స్టైల్ అనేది కూడా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 4th సర్కిల్లో కనుక మనం చూస్తే, మనం స్కిల్స్ అండ్ ఎబిలిటీస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఈ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ అనేవి 8 to 10 డిఫరెంట్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఉంటాయి. లైక్ న్యూమరికల్, వర్బల్, విజువల్, మెకానికల్, ఇలాంటి స్కిల్స్ అండ్ ఎబిలిటీస్లో ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఓవరాల్గా స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయనేది ఐడెంటిఫై చేసిన తర్వాత, ఇలా ఈ 5 డైమెన్షన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు కనుక చూస్తే ఆ మిడిల్ ఇంటర్సెక్షన్, ఈ 5 డైమెన్షన్స్ని కోరిలేట్ చేస్తూ ఉన్న మిడిల్ ఇంటర్సెక్షన్ ఈజ్ యువర్ టాప్ సూటబుల్ కెరియర్ చాయిస్. అంటే నేను ఇదివరకు చెప్పినట్టు ప్రతి జాబ్కి ఒక వర్క్ నేచర్ ఉంటుందన్నాను కదా, ఆ వర్క్ నేచర్కి అలైన్ అయ్యే పర్సనాలిటీ, సోన్సో పర్సనాలిటీకి ఈ సోన్సో జాబ్స్ అన్ని టాప్ చాయిసెస్ అని ఈ టూల్ చెప్తుంది అనమాట. సో ఇంకొంచెం ఆ ఇంటర్సెక్షన్ ఇంకొంచెం మనం స్ప్రెడ్ చేసినట్టయితే టాప్ చాయిసెసే కాకుండా ఇది మనకి గుడ్ చాయిసెస్ కూడా చూపిస్తుంది అనమాట. ఈ గుడ్ చాయిసెస్ దగ్గరికి వచ్చినప్పటికీ ఏంటంటే, సైకోమెట్రిక్కి స్కిల్స్ అండ్ ఎబిలిటీస్కి కొద్దిగా వేరియేషన్ ఉంటాయి. దానివలన కొన్ని ఆక్యుపేషన్స్ టాప్ చాయిసెస్ కాకుండా గుడ్ చాయిసెస్గా ఉంటాయి. సో ఇంటర్సెక్షన్ అనే దాన్ని ఇంకొంచెం స్ప్రెడ్ చేస్తే వీ విల్ ఆల్సో ఐడెంటిఫై అవర్ మోస్ట్ ఆప్షనల్ చాయిసెస్. సో ఫైనల్గా ఈ 5 డైమెన్షన్ని కోరిలేట్ చేస్తూ ఒక స్టూడెంట్కి కానీ ఒక ప్రొఫెషనల్కి కానీ సూటబుల్ అయ్యే టాప్ చాయిసెస్ ఏంటి, గుడ్ చాయిసెస్ ఏంటి, ఆప్షనల్ చాయిసెస్ ఏంటి అనేది ఈ టూల్ ద్వారా మనకు తెలుస్తుంది. సో దట్ మీన్స్ మిగిలినవన్నీ కూడా అవాయిడ్, అంటే మిగిలిన ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ హ్యూమన్ బీయింగ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సైకోమెట్రిక్ మ్యాచ్ కాదు, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ కూడా మ్యాచ్ కావు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ద మోస్ట్ సూటబుల్ కెరియర్ ఆప్షన్స్. సో వన్స్ ఈ కోరిలేషన్ థియరీ కంప్లీట్ అయిన తర్వాత మనం రిపోర్ట్ కనుక జనరేట్ చేస్తే, ఈ రిపోర్ట్లో క్లియర్గా మన టాప్ చాయిసెస్ ఏంటి, గుడ్ చాయిసెస్ ఏంటి, ఆప్షనల్స్ ఏంటి, ఏ చాయిసెస్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు అన్నంత ఇంటెన్స్ డీటెయిల్స్ ఈ రిపోర్ట్లో వస్తాయి. దాన్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దాంతోపాటు ఈ రిపోర్ట్ ద్వారా మనం ఆ పర్టికులర్ టాప్ చాయిస్ కానీ లేకపోతే గుడ్ చాయిస్ని కానీ అచీవ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ఎడ్యుకేషనల్ రోడ్ మ్యాప్, ఇంటర్లో ఏ గ్రూప్స్ తీసుకోవాలి, గ్రాడ్యుయేషన్ ఏం చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏం చేయాలి, అడ్వాన్స్మెంట్ కోర్సులు ఏం చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ రిపోర్ట్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయి. దీంతో పాటు ఆ పర్టికులర్ కోర్సెస్ ఇండియాలో ఏ టాప్ కాలేజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయనే డీటెయిల్స్ కూడా ఈ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఫైనల్గా ఈ కంప్లీట్ ప్రాసెస్ని కెరియర్ ప్లానింగ్ ప్రాసెస్ అంటారు, విచ్ హ్యాస్ 4 డిఫరెంట్ స్టెప్స్.
స్టెప్ నెంబర్ 1లో సెల్ఫ్ అవేర్నెస్, ముందు చెప్పినట్టు 5 డైమెన్షన్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది. ఎక్స్ప్లోరేషన్ అంటే ఉన్న కరియర్ క్లస్టర్స్ ఏంటి, లేకపోతే కరియర్ పాత్స్ ఏంటి, కరియర్ ఆక్యుపేషన్స్ ఏంటి అనేది. థర్డ్ స్టెప్లో ఐడెంటిఫికేషన్, అంటే ఏది సూటబుల్ అవుతుంది అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఫోర్త్ అండ్ ఫైనల్ స్టెప్లో వాట్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ ప్లాన్. మనం ఆ పర్టికులర్ ఆక్యుపేషన్ కానీ లేదా పర్టికులర్ టాప్ చాయిస్ని లేకపోతే గుడ్ చాయిస్, ఆప్షనల్ చాయిస్ని అచీవ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్ అనే దాన్ని ఫైనల్గా మనం ఈ టూల్ ద్వారా లేకపోతే ఈ ప్రాసెస్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అనమాట. హ్యావింగ్ సెడ్ దిస్, తల్లిదండ్రులందరికీ నేను చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా స్టూడెంట్ 8th, 9th, 10thలో ఉన్నప్పుడే వాళ్ళ సూటబుల్ కెరియర్ ఆప్షన్స్ని ఈ సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు నెక్ ఆఫ్ ది మూమెంట్లో ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా లేకపోతే డౌట్స్ లేకుండా కరెక్ట్ కెరియర్ని ఎంచుకోగలుగుతారు. సో ఈ వీడియో ద్వారా స్టూడెంట్స్కి కానీ తల్లిదండ్రులకు కానీ 8th, 9th, 10thలోనే ఒక సూటబుల్ కెరియర్ ఆప్షన్ని ఎలా ఎంచుకోవాలనేది ఒక క్లారిటీ వచ్చిందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా క్లారిటీ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనబడే నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. మీ డౌట్స్ అన్నీ ఇంకా క్లారిఫై చేస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీలాంటి స్టూడెంట్స్కి కానీ తల్లిదండ్రులకు కానీ హెల్ప్ఫుల్గా ఉండాలంటే, వాళ్ళకి క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్లో అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫైనల్గా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వివి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.